ఇప్పుడు మనం చూస్తున్నాం ఫిలా దేశానికి చెందిన భరత్ కుమార్. ఈయన చేస్తున్నారు డబుల్ బ్యాక్ ఫ్లిప్. పడ్డారా భరత్ కుమార్? మిత్రులారా, బ్యాక్ ఫ్లిప్ వెనుక కూడా సైన్స్ ఉంది. ఇదిగో ఇక్కడ చెడ్డీ వేసుకుని ఇతను నేర్చుకుంటున్నాడు. హాయ్ ఫడ్డీ, చెడ్డీ గట్టిగా బిగించుకో బాబు. అయ్యో, ముక్కు పగిలిపోయిందా? ఇతను నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కాదు కదా. ఇక్కడ చెడ్డీ వేసుకున్న వారి నడ్డి విరిగింది, కానీ ఇక్కడ మీకు అలా జరగనివ్వను. అందుకే బ్యాక్ ఫ్లిప్పింగ్ లో ఉన్న సైన్స్ గురించి మీరు తెలుసుకోవాలి. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, మంచి శిక్షకుడు లేకుండా అస్సలు ట్రై చేయదు. ఇది చూడ్డానికి ఏదో సినిమాలో యాక్షన్ సీన్ లా కనిపిస్తోంది, కానీ చేయడం అంత సులువు కాదండోయ్. పర్ఫెక్ట్ బ్యాక్ ఫ్లిప్ చేయడానికి ముఖ్యంగా 2 విభాగాలున్నాయి. మొదటిది గట్టిగా ఉండే ప్రదేశం నుంచి తిన్నగా పైకి ఎగరడం. దీనిలో చేతులు, భుజాలు సహాయపడతాయి. రెండవ పద్ధతి ఇలా గింగిరులు తిరగడం. ఇప్పుడు మనం చూస్తున్న ఇన్స్ట్రక్టర్ ఎలా మోకాళ్లు మడుచుకున్నారో చూడండి. దానివల్ల తిరిగే వేగం బాగా పెరుగుతుంది. అవునండి, దీనినే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం అంటారు. ఇలా చూడండి, మీరు నేర్చుకున్నారు, కానీ నాదొక అడ్వైస్, అనుభవజ్ఞం లేకుండా ఈ పని చేయొద్దు. అయినా ఆల్రెడీ చేస్తూ దెబ్బలు తిన్న వాళ్ళకి అనుభవం వచ్చేస్తుంటుంది. వాళ్ళు ఎలాగైనా చేస్తారు, అది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు మీకు కొన్ని నమూనాల్ని చూపిస్తాను. వాళ్ళ ఉద్దేశంలో ఈ బ్యాక్ ఫ్లిప్ చేయడంలో వాళ్ళు సింహం లాంటి వాళ్ళు.